టీడీపీకి ఆ పార్టీ నేతలకి ఎల్లో మీడియాకి ఒక చట్టం, మీ వైఎస్ఆర్సీపీకి మరో చట్టం అన్నట్టుగా పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెంకటరెడ్డి గారి పైన కేసు పెట్టడము, ఆయన్ని అదుపులోకి తీసుకోవడము ఇవన్నీ జరిగిన తరువాత వరుసపెట్టి మీ పార్టీ నాయకుల నోళ్లు మూయించే ప్రయత్నం జరుగుతోంది. ఈయన మీరు అంటే ఇప్పటికన్నా వెనకడుగు వేసి సరే బురద చల్లితే చల్లారు, రక్తపు మరకలు పూస్తే పూశారు, పూయించుకుందాం చల్లించుకుందాం అని ఏమన్నా ఉంటారా? సార్, మొదటగా ప్యానల్ లో ఉన్న సభ్యులకి, మీకు అలాగే సాక్షి టీవీ ఇచ్చినందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ అడిగారు సార్, ఇచ్చాను. అందులో మాట చెప్పాను సార్, ఈ అరెస్ట్ కి వెంకటరెడ్డి గారు కదా, వెంకటరెడ్డి కాంపౌండ్ లో కుక్క కూడా భయపడదని చెప్పాను సార్. ఈ అరెస్ట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో కాంపౌండ్ ఉండే కుక్కలు కూడా భయపడవని చెప్పాను సార్. అదే స్టేట్మెంట్ సార్. వెంకటరెడ్డి అరెస్ట్ చేస్తే వెంకటరెడ్డి అంత పెద్ద మాట ఎందుకు సార్? డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను సార్. వీళ్ళు రాజ్యాంగాన్ని వైలేట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? భయపడి వెనక ఇళ్లలో ఏమన్నా కూర్చుంటాం? మేమేమన్నా లోకేష్ ఏమన్నా అనుకుంటున్నారా భయపడిపోతామని? ఇక్కడ ఎవ్వరు వాళ్ళ ఉడత ఊపులకి అక్రమ కేసులకి అదిరే వాళ్ళు లేరు, బెదిరే వాళ్ళు లేరు సార్. నిన్న వెంకటరెడ్డి ఉదంతంలో ఒక సిఐ గారు ఒక చిన్న కామెడీ కూడా చేశారు సార్. వెంకటరెడ్డి గారిని ఏదైతే గుంతకల్ డిఎస్పీ ఆఫీస్ లో విచారణ పేరుతో నైట్ 9 వరకు అక్కడ పెట్టారు సార్. 9 వరకు పెట్టిన తర్వాత ఆ గుంతకల్ డిఎస్పీ ఆఫీస్ నుంచి మేము ఎక్కడికి తీసుకెళ్తున్నాం, తాడిపత్రి మ్యాజిస్ట్రేట్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నాం అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత మేమంతా అక్కడే ఉన్నాం. సరే, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు, మాకు అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఏమని చెప్పారు? తాడిపత్రి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అవును. కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుంతకల్ తీసుకెళ్ళి, గుంతకల్ నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తున్నాం అన్న వాళ్ళు ఇంకెక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానం మాకు ఉంటుందా ఉండదా సార్? సో దాంతో వెంకటరెడ్డి స్నేహితులు కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, నేను అలాగే వెంటపడ్డాను సార్. అనుసరించాల్సినటువంటి పరిస్థితి. గుత్తి దగ్గరకు వచ్చిన తర్వాత సిఐ కార్ ఆపి, ఎందుకు మీరు వెంటబడుతున్నారు, తమాషాగా ఉందా, ఎవరు మీరంతా అని చెప్పి జూమ్ చలాయించాలని చూశారు సార్. నాకు ఒక విషయంలో అంటే మీరు కొంచెం గట్టిగా మాట్లాడారు కానీ స్టార్టింగ్లో మీరు కానీ వెంకటరెడ్డి గారు కానీ మీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులుగా వచ్చేవాళ్ళు ఎవరు కూడా బూతులు ఎవరు మాట్లాడరండి. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి బూతులు చూస్తే అసలు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంతా పబ్లిక్గా మీడియాలో కూర్చొని బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే మీరు మాట్లాడరు, ఇక్కడ అటువంటిది ఉన్నా నేను ఆలోచన. మీరు వెంకటరెడ్డి గారు ఏ రోజు కూడా ఎక్కడా కూడా మాట తోలరు, కానీ గట్టిగా వాదిస్తారు, గట్టిగా మాట్లాడతారు, గట్టిగా క్వశ్చన్ చేస్తారు, తన వాదన గట్టిగా వినిపిస్తారు. సార్ నేను ఆల్రెడీ చెప్తున్నాను సార్, వాదన వ్యంగ్యంగా శుతిమెత్తగా మాట్లాడడం వేరు, బూతులు మాట్లాడడం వేరు. రెండింటికి నక్కకి నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉంది సార్. వెంకటరెడ్డి ఎవరినైనా పేకలు పిసుకుతా అన్నాడా? వెంకటరెడ్డి ఎవరినైనా చెప్పులతో కొడతా అన్నాడా? వెంకటరెడ్డి ఎవరినైనా అమ్మనా బూతులు తిట్టాడా? వెంకటరెడ్డి మంత్రులను పట్టుకొని కొడకల్లారా అన్నారా, సన్నాసులారా అన్నాడా? ఏమన్నాడు వెంకటరెడ్డి? ఎప్పుడు మాట్లాడలేదు కదా. మరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయగానే ఇన్నాళ్ళు మాట్లాడినటువంటి మురికి నోర్లు, ఇన్నాళ్ళు రాసినటువంటి మురికి చేతులు, వెంకటరెడ్డి అరెస్ట్ ని వాళ్ళు పండగ చేసుకుంటుంటే నిన్న వాళ్ళ యొక్క సంకుచిత స్వభావానికి నవ్వుకున్నాను సార్. నవ్వుకున్నాను నేను నిజంగా. సార్ ఒక విషయం సార్, వెంకటరెడ్డి ఏదైతే ప్రభుత్వ హత్య అని చెప్పాడని అరెస్ట్ చేశారు బాగానే ఉంది. నేను సార్ సారీ చూస్తే ఈయన బోసడికే పట్టాభిగారిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితుడు సార్. ఈయన సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. పక్కనే సార్ ఈ పక్క భూమన గారు, మధ్యలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పక్కన ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు, అంటే వీళ్ళు ముగ్గురు కలిసి హత్య చేశారనా? ఏ కేసుతో, ఏ ఆధారంతో ఈ బోస్నికే పట్టాభి గారు స్టేట్మెంట్? ఆయన పదం మళ్ళీ ఎందుకు మీరు ఎందుకు రిపీట్? సార్ ఆయనకు బాగా ఇష్టమైన పదం సార్. ఒక్క నిమిషం సార్. ఇంకో మాట ఉంది సార్. ఈయన పేరు ఎక్కడైనా రాజకీయాల్లో ఆస్పైరింగ్ ఎమ్మెల్యే, ఆస్పైరింగ్ మినిస్టర్, ఆస్పైరింగ్ ఎంపీ ఉంటారు సార్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆస్పైరింగ్ గవర్నర్ గా ఒక సుపరిచితుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు సార్. ఆయన పేర్లో వర్ల రామయ్య గారు. ఆయన ఒక స్టేట్మెంట్ సార్, అన్ని టీడీపీ అఫీషియల్ లోనే. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, సతీష్ కుమార్ ది హత్యే, బాబాయిని గొడ్డలతో నరికినట్టుగా సతీష్ కుమార్ ని కూడా నరికి చంపేశారు. ఎవరు ఏం చూశాడా?
మరి 8 ఎందుకు కేసు పెట్టట్లేదు? శాంతి భద్రతలు కోర్టు పరిధిలో ఉంది, విచారణలో ఉంది. ఏంది మరి దర్యాప్తు విద్వేషాలంట ప్రభావితం రాష్ట్రంలో చేసే రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు, వర్గ వైషమ్యాలు, వాళ్ళు పెట్టినటువంటి కేసు వెంకటరెడ్డి గారి మీద మరి ఈ విధంగా మాట్లాడితే కాదా? సార్ దర్యాప్తు అనేది దీనివల్ల ప్రభావితం కావట్లేదా? ఉమ్, ఇంకోటి సార్ ఈయన పేరు ఈయన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారు సార్, జగ్గంపేట ఎమ్మెల్యే. ఓకే, ఈయన కూడా సార్ నెహ్రూ గారు, ఆనాడు జ్యోతుల్ నెహ్రూ గారా? జ్యోతుల్ నెహ్రూ గారు పరిటాల రవిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారంట సార్. ఉమ్, తిరుమల హుండీ కూడా సొమ్ము మన జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారంట సార్. బాబాయిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారంట సార్. ఉమ్, ఈయన స్టేట్మెంట్ ఈయన చూశాడు, మరి ఈయన ప్రత్యక్ష సాక్షి మరి ఈ కేసులన్నిటి. ఓకే. ఇంకొక ఆయన ఉన్నాడు సార్, మంత్రివర్యులు, ఈయన పార్థసారథి గారు. ఈయన కూడా మన పార్టీలోంచి పోయారు, మా పార్టీలోంచి పోయారు సార్. పార్థసారథి గారు ఈయన ఏం రాశారంటే, దొంగతనాలు హత్యలు ఇదేనా మీ విధానం? మరి ఆ విధానంలో 5 ఏళ్ళు ఎందుకున్నావయ్యా? ఆ విధానం మాదైనప్పుడు మా పార్టీలో 5 ఏళ్ళు ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నావు? మొదటి అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు. వెళ్ళిపోవచ్చుగా. ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఈయన ఏవిఎన్ రాధాకృష్ణ దాన్ని వచ్చేస్తాడు సార్. ఏమని వచ్చేస్తాడు అంటే, సిగ్గులేని రథం. దొరికిపోతామనే భయంతో వైసీపీ దొంగలు టిటిడి మాజీ విజిలెన్స్ అధికారి రైల్వే సిఐ సతీష్ కుమార్ ని మట్టు పెట్టారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు సార్. మరి పార్థసారథి గారు ఏమైనా సీసీ ఫుటేజ్ ఏమైనా తీశారా? పార్థసారథి గారి మీద కేసు ఉండవా? మంత్రి గారు కదా పాపం. మరి ఎప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు? ఎప్పుడు స్టేషన్లకు లాక్కొస్తున్నారు? పోలీసులే నేరుగా సమాధానం చెప్పాలి. నేను పెడతా కేసు, విద్వేషాలు రేపడుతున్నారు, ఏ స్టేషన్ లో తీసుకుంటారో చెప్పండి, నేను కేసు పెడతా. ఆ స్టేషన్ పెరుకురండి అందరినీ. సో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పచ్చ తమ్ములకు ఒక న్యాయం, పచ్చ మీడియాకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక న్యాయం. సార్ ఇంకొన్ని చూపిస్తా సార్. ఇవి దర్యాప్తు ఏదైతే కొన్ని మురికి మీడియాలో కూడా చూపించారు సార్. దర్యాప్తు మొత్తాన్ని వెంకటరెడ్డి మాటలు చేంజ్ చేసేస్తున్నాయండి సార్. అంటే వెంకటరెడ్డి అంత భయపెట్టేస్తున్నాడు సార్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కదా, అన్ని వేళ్ళు జగన్ వైపోయాడు సార్. 40 కోట్ల సుపారీ ఇచ్చినారు సార్ భారతి మేడం. ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ముప్పాల సుప్పారావు తీసేయండి అవన్నీ ఎప్పుడు చూసి. రైట్, ఇన్నున్నాయి సార్, ఇన్నున్నాయి. భారతీ మేడం గారి క్యారెక్టర్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, లిక్కర్ స్కామ్ లో అయితే సార్ ఇది ఒక్కసారి చూడండి సార్. అడ్డంగా దొరికేసినాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అడ్డంగా దొరికేసిన జగన్ తమ్ముడు దగ్గరికే డబ్బంతా, ఎమ్మెల్యే తర్వాత లెక్కర్ డెన్ను దొరికేసినాడు సార్ తాడేపల్లి ప్యాలెస్ లో. అదేవిధంగా ఏమీ చేతులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి స్టేట్మెంట్లు, పనికి మాలిన రాతలు రాసే వీళ్ళందరి మీద నేను కేసు పెడతా. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా నాయకుడి మీద నిరాధారమైనటువంటి రాతలు రాయటం వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు విభాగం డీజీపీ గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఒక పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా, నేను కేసు పెడతా, మీరు ఏ స్టేషన్ లో పెట్టమంటే ఆ స్టేషన్ లో పెడతా. ఈ రాతలు రాసే టీవీ5 మూర్తి, టీవీ5 సాంబా, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ సంబంధించినటువంటి ఛానల్, అదే విధంగా మహాన్యూస్, టాల్కం పౌడర్ వంశీ, వీళ్ళందరి మీద నేను కేసు పెడతా. ఏ ఆధారంతో మీరు గత 5 సంవత్సరాల నుంచి నడపడమే కాకుండా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే రాతలు రాస్తా ఉన్నారు, కథనాలు నడిపిస్తా ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, ఒకటేంటంటే మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇది జరుగుతోంది. మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకాస్త ఎక్కువైంది. కానీ మీరు ఎవరైనా సరే ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు, జైళ్లు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మీరు చేయగలిగింది ఏంటి? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసేది కంటిన్యూ చేస్తారా, వెనకడుగు వేస్తారా అన్నది మాత్రం ఒక పాయింట్ లో చెప్పండి సార్. మీకు ఒక 30 సెకండ్స్ సార్ ప్లీజ్. సార్ మీకు విషయం చెప్తాను సార్. బోసడిగా అని మాట్లాడిన ఆయనకి అర్థంగా నిలబడ్డారు సార్ చంద్రబాబు నాయుడు. అవును. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలని బండబూతులు తిట్టే కిరా కార్పి అనే ఒక 3rd గ్రేడ్ ఫెలోకి కేకులు తినిపించారు సార్, స్వీట్ తినిపించారు సార్ బర్త్డేకి. సో వాళ్ళది బూత్ పార్టీయా, మాది బూత్ పార్టీయా? కరెక్ట్. సో ఇంకో విషయం చెప్తున్నాను సార్. సో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా రాజ్యాంగం మాకు కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకొని మేము ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దాష్టికాలని, వాళ్ళు చేసే అవినీతిని, అక్రమాలని, అన్యాయాలని నిరంతరం ఎండగట్టడం ఖాయం.
Right. ఎన్ని కేసులు పెట్టుకుంటావో లోకేష్ పెట్టుకో. రైట్ రైట్ సార్ ఇది కేసులు నిన్న పెట్టుకుంటావో ఒక పెట్టుకో. నిమిషం ఒక సార్ నిమిషం ఇది వన్ డే సార్ ఏదో ఒకటి మాత్రం చెబుతున్నా సార్, Yes. విప్లవం ఎలా మొదలైందంటే సార్, విప్లవం ఎలా మొదలైందంటే ఈ అణిచివేత చినికి చినికి గాలివాన తుఫానుగా మారినట్టు, చుక్క చుక్క నీటి బొట్టు సముద్రంగా మారినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం సంఘటితం అవుతారు. Right. సంఘటితమై Yes. ఈ దాష్టిక పాలన మాత్రం అదైతే కనిపించింది, బంగాళాఖాతం correct. అడుగు తొక్కి పెట్టడం మాత్రం ఖాయం సార్.